మీరు విదేశీ టెర్రరిస్టులని ఏ రకంగా అయితే చూస్తారో అలాగే మన భారత పౌరులు వాళ్ళందరూ కూడా అది కూడా ఒక పొలిటికల్ పార్టీగా కూడా గుర్తించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సో ఆ రోజు ఇందిరాగాంధీ గారి ప్రధానిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారితో ఒక కమిటీ వేశారు ప్లానింగ్ కమిషన్లో. అప్పుడు వాళ్ళు చెప్పింది అదే, ఇది ఒక పొలిటికల్ వింగ్, అంటే ఈ లెఫ్ట్ వింగ్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న నష్టాన్ని ఏ విధంగా పూరించాలి, ఏ విధంగా ఛాలెంజెస్ ఉన్నాయి అనేది ప్రణాళిక ఆయన ఇచ్చారు. సో అప్పటి నుంచి దడప అమిత్ షా గారు కూడా అదే మాట్లాడతారు, లెఫ్ట్ వింగ్ పార్టీగానే దీన్ని గుర్తిస్తారు. అలాంటి ఒక పార్టీ పొలిటికల్ ఫోర్స్గానే భావిస్తున్న క్రమంలో దాన్ని ఎవరో విదేశీ టెర్రరిస్టుల మీద ఉపయోగించినట్టుగా సో ఫోర్స్ని ఉపయోగించడం, ఇలా మారణ హోమం సృష్టించడం ఎంతవరకు సమంజసం అనేదానికి కూడా సమాధానం రావాలి. ఈ ఫోర్సు అనేది ఉపయోగించి ఆయుధాల ఉపయోగించి ఎన్ని లక్షల మందిని ఇప్పటికీ నక్సలైట్లు చంపారు, గ్రామాలలో ఎన్ని వేల మందిని చంపారు. వారు అన్నారు, నేను ఉదాహరణలు చూపెడతా అని, వేల మందిని ప్రతి జిల్లాలోనే 1000 మందిని కూర్చుండబెడతా. నక్సలైట్ల యొక్క కిరాతాల కారణంగా ఇబ్బందులు పడ్డ కుటుంబాలను, చచ్చిపోయిన కుటుంబాలను, కాళ్ళు చేతులు పొడగొట్టుకున్నటువంటి కుటుంబాలను నేను వేలాది మందిని ప్రతి జిల్లాలో కూర్చుండబెడతా. హరిగోపాల్ గారు, లక్ష్మణ్ గారు రమ్మనండి, నక్సలైట్ల కిరాతకాల గురించి ఓపెన్గా మొహమాటం లేకుండా వచ్చి చెప్తారు, నేను చూపెడతా. దానికోసం కూడా రెడీ కావాలా?